ఆయనతో నీకున్నటువంటి సమస్యలు చెప్పుకునే సహవాసం నీకుందా? ప్రార్థన జీవితం ఉందా? ఆలోచన చేయండి. ఏదైనా శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, నష్టాలు వస్తే వెనకబడి మీకు సంబంధించినటువంటి బంధువులకు కాదు చెప్పవలసినది, నీ ప్రాణ ప్రియుడైన యేసునాథునికి నీవు వెళ్ళి మోకరించి నీ తండ్రికి నీవు చెప్పుకోవాలి. అది ప్రార్థన సహవాసం. ప్రార్థన సహవాసం. దేవుడు ప్రతి మనిషికి తినడానికి సమయం ఉంది, ఉందా లేదా? అవునంటే అవును. తినడానికి సమయం ఉందా లేదా? ఎప్పుడు? ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. సాయంకాలమేనా? మరి రాత్రికి 4 అవుతాయి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. కొంతమంది మిక్సీ గ్రైండర్ ఆడినట్లే ఉదయం నుంచి మొత్తం నాన్ స్టాప్ బస్సు తెలుసు కదా, నాన్ స్టాప్ గా ఉదయం నుంచి సాయంకాలం వరకు మెత్తగా మిషన్లు దంచినట్లుగా తినడమే. తినడానికి సమయం ఉంది. దేవుడు మనిషికి సమయాన్ని ఇచ్చాడు. పండుకొనడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. పనికి వెళ్ళుటకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అవునా కదా? కానీ దేవుడు మనిషికి ఎన్ని గంటలు ఇచ్చాడు? 24 గంటలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనిషికి. దేవుడి యొక్క 24 గంటలు దేవుడు మనకు దానముగా ఇస్తే, నా కుమారుడా ఇదిగో ఈ సమయంలో పనికి వెళ్ళు, ఈ ఉదయం నన్ను టిఫిన్ చేయి, ఈ మధ్యాహ్నం భోజనం చేయి, ఈ రాత్రికాలంలో నిద్రించు, ఈ లోకంలో పని పాటలు చేసుకున్నట్టుకు నీకు సమయాన్ని ఇచ్చాను. ఈ రోజున మనిషి దేవునిలో గడుపుటకు, దేవుడితో మాట్లాడుటకు ఎంత సమయాన్ని ఇస్తున్నాడు ఆలోచన చేయండి. దేవుడేమో ప్రేమస్తుడు, న్యాయమైనటువంటి దేవుడు. నిన్ను ప్రేమించి 24 గంటలు దేవుడు నీకు దానముగా ఇస్తే దేవునికి ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? గుండెల మీద చేయి వేసుకుని చెప్పాను. ఎంతసేపు దేవుని సన్నిధిలో నీవు గడుపుతున్నావు?